శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ముంబైకి చెందిన భక్తులు నకిలీ వెబ్సైట్ లో మల్లికార్జున సదన్ లో రూమ్లు బుక్ చేసుకున్నారు. శ్రీశైలం వచ్చి సదన్ దగ్గర బుకింగ్ చేసుకున్న మెసేజ్లు చూపించడంతో నకిలీవని గుర్తించారు. గతంలోనూ ప్రముఖ ఆలయాల పేరుతో నకిలీ వెబ్సైట్ల మోసాలు వెలుగు చూశాయి. ఆన్లైన్ లో ఆలయాల పేరుతో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ల వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నకిలీ వెబ్సైట్ల గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? శంకరి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం సందర్శించి వచ్చే భక్తులే లక్ష్యంగా కొందరు నకిలీ వెబ్సైట్లు సృష్టించి దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఆన్లైన్ లో మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న ప్రైవేటు వెబ్సైట్ ను సంప్రదించి వసతి గది కోసం ముందస్తుగా 3,500 రూపాయలు 2 సార్లు నగదు చెల్లించారు. అయితే శనివారం శ్రీశైలం వచ్చిన ఆయనకు మల్లికార్జున సదన్ కు వెళ్లి గది ఇవ్వాలని కౌంటర్ సిబ్బందిని అడిగారు. వారు బుకింగ్ కాపీ చూపించాలని అడిగితే ఆయన ఏదైతే చూపించేసరికి కూడా అవాక్కమైనటువంటి పరిస్థితి. ముంబైకి చెందినటువంటి ఆశీష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం శ్రీశైలం వచ్చారు. ఆన్లైన్ లో ప్రైవేట్ వెబ్సైట్ చూసుకుని నమ్మి మోసపోయారు. వారు కూడా బుకింగ్ చేసుకున్న వెబ్సైట్ నకిలీదని తెలియడంతో నిరాశ చెందారు. దేవస్థానం వసతి సముదాయాల పేర్లను ఇతరులు యథేచ్ఛగా వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతుంటే దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారని కూడా భక్తులు కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం దేవస్థానానికి చెందిన మల్లికార్జున సదన్ పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. నకిలీ వెబ్సైట్ల ద్వారా మల్లికార్జున సదన్ పేరుతో బుకింగ్ చేస్తున్నామని చెప్పి గూగుల్ పే ద్వారా డబ్బులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ గదుల పేరుతో బుకింగ్, నగదు అడ్వాన్స్ పేరుతో కూడా పెద్ద మొత్తంలో సొమ్ము కాజేస్తున్నారు. నకిలీ వెబ్సైట్ లో ఫోన్ నంబర్లను సైతం వినియోగిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లు, నకిలీ టికెట్ల మోసపోవడం కూడా తరచూ భక్తులు శ్రీశైల దేవస్థానానికి చెందినటువంటి కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంకరి.